ఇక డీటెయిల్స్ చూస్తే వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని ఖబర్దారంటూ ప్రతిపక్షాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మంత్రి పదవి కావాలనుకుంటే 22 సంవత్సరాల క్రితమే వచ్చేదానని, కానీ తాను పదవుల కోసం పనిచేయలేదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రతిపక్షాల వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదని, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వారికి అండగా ఉండటానికి కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అభివృద్ధి గురించి మాట్లాడకుండా, సమస్యలపై ప్రశ్నించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే ఖబర్దారంటూ మంత్రి హెచ్చరించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా తెలంగాణలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ ఇలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ప్రజల అవసరాలు గుర్తించి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయమని చెప్పే ధైర్యం ఉందా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. గత 9 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ పోతూ అన్ని కులాలను మతాలను కూడా బాగు చేసుకుంటున్న సందర్భంలో ఒక్కొక్క కులం ఆర్థికంగా ఎదగాలని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలి, పెంచిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, అది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదే కాకుండా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్స్, చేప పిల్లలు వేయడం కానివ్వండి, ఇలా ఒకటి చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి సమాజంలో కూడా మార్పు తీసుకురావాలనే పెద్ద ఆలోచనతో అంబేద్కర్ గారి ఆలోచన ఆచరణ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రానికి 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటట్టు దీవించమని అందరినీ కూడా కోరడం జరిగింది. అదే కాకుండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ఎవరెన్ని మాటలు మాట్లాడినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. సంక్షేమంలో కూడా దేశంలో ఎవరికీ సాటి లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పథకాలే దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో నిజామా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని కేసీఆర్ హామీ ఏమిందని ప్రశ్నించారు. కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మూతపడ్డ అన్ని ఫ్యాక్టరీలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదో ప్రశ్నించారు. 4 ఏళ్లైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టలేదని, 9 ఏళ్లైనా హామీలిచ్చి పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలకులు కేసీఆర్ గాలికి వదిలేసిన కేసీఆర్ తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమైనా తెరిచారా చెప్పారని కేసీఆర్ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు నివాళులర్పించిన కేసీఆర్ ఎన్నికల కోసమే ముందుకు వచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. కానీ 9 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కేసీఆర్ గారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. రెండు 2018 ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ మేమే ఏర్పాటు చేస్తాము, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లాలో అదే ఎజెండాగా ముందుకుపోయి ఖమ్మంలో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 4 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు, కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్ రోగులకు త్వరలోనే జిల్లాలోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఇక అమెన్షే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నూతన ఆంకాలజీ బ్లాక్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో నూతన బ్లాక్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి బిల్డింగ్ను నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మాకు ధన్యవాదాలు చెప్పారు. నూతన బిల్డింగ్తో ఆసుపత్రిలో పడకల సంఖ్య 750కి పెరిగిందని, ప్రభుత్వ పరంగా 60 కోట్ల రూపాయలతో ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్సకు రెండో అతిపెద్ద ఆసుపత్రిగా ఎంఎన్జే నిలిచిందన్నారు. కొత్త బ్లాక్లో ప్రత్యేకంగా విమెన్ వింగ్, పీడియాట్రిక్ వింగ్ రానున్నాయని చెప్పారు. చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బతినకుండా పీడియాట్రిక్ వింగ్లో లైబ్రరీని, టీచర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని, వారికి ఆరోగ్యశ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. ఈ రెండు మాత్రమే బోన్ మ్యారో క్యాన్సర్ కింద సేవలు అందిస్తూ ఉన్నాం. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో బోన్ మ్యారో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా 20 లక్షల రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖర్చు అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అటు నిమ్స్లో ఇటు ఎంఎన్జేలో బోన్ మ్యారో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. హైలీ సెన్సిటివ్, అది చాలా ఎక్కువగా ఇన్ఫెక్షియస్, అలాంటి దానికి ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిమ్స్లో ప్రతి నెల 8 మందికి బోన్ మ్యారో క్యాన్సర్కు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. ఎంఎన్జేలో ఇప్పటి వరకు ప్రతి నెల ఒక 4గురికి బోన్ మ్యారో క్యాన్సర్ కింద వైద్యం అందిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి $5 ట్రిలియన్, డిజిటల్ ఎకానమీ అందులో 20% ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ తెలిపారు. ఒకవైపు డిజిటల్ ఎకానమీ మౌలిక సదుపాయాలు పెంచుకుంటూనే సైబర్ సెక్యూరిటీ పైన కూడా దృష్టి సారించామని అన్నారు. ఇప్పటి వరకు డిజిటల్ లావాదేవీల పరిధిలోకి రాని వారిని కూడా తీసుకొచ్చే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామని అంటున్న అఖిలేష్ కుమార్ శర్మతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ వర్క్షాప్ ఒక G20 సదస్సులో కీలకమైన సదస్సుకు హైదరాబాద్ కేంద్రంగా మారబోతుంది. మనతో ఉన్నారు కేంద్ర కార్యదర్శి, కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. बोलिए, ये वर्कशॉप ग्रुप मीटिंग में क्या क्या इश्यूज डिस्कशन होगा? हिंदी में? अच्छा, नहीं, डिजिटल इकोनॉमी वर्किंग ग्रुप की जो कल मीटिंग होने वाली है हैदराबाद में, तो इसका सबसे बड़ा उद्देश्य यही है कि हम अपने जो 3 मुख्य मुद्दे हैं, एक तो हमारे डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जो हमने बनाया है, इसको हम बाकी देशों के साथ साझा करें, उसका एक अच्छा फ्रेमवर्क बनाएं और सब देशों में उसकी फैसिलिटी हो, लोगों का सिटीजन सर्विसेज अच्छी हों, लोगों के जो सेवाएं मुहैया करवाते हैं वो अच्छे ढंग से पहुँचें, उसके ऊपर काफ़ी बात होगी. इसके अलावा साइबर सिक्योरिटी हमारा एक मुद्दा है, जिसमें कि हमारे MSME हैं, छोटे स्मॉल मीडियम एंटरप्राइजेज हैं, यूथ हैं, स्टूडेंट्स हैं, उनको बीच में काफ़ी साइबर सिक्योरिटी के इश्यूज आते हैं, तो उसमें कोई ऐसे टूल किट बनाए जाएँ जो साझा किए जा सकें और उससे सभी लोगों को फ़ायदा हो. इसी तरह से हमारा डिजिटल स्किलिंग, क्योंकि स्किलिंग भी एक बहुत इंपॉर्टेंट है. स्किलिंग से एम्प्लॉयमेंट जनरेट होता है, स्किलिंग से नई टेक्नोलॉजी आ रही है, तो नई स्किल होती है. अपने देश में भी काफ़ी स्किल डेवलपमेंट हुआ है, बाकी देशों में भी हुआ है. तो इन सभी देशों की स्किल का एक अच्छा प्लेटफॉर्म बन जाए, आपस में जो डेवलपमेंट हो सकता है स्किल का, वो आपस में शेयर किया जा सके, उस मुद्दों पर भी चर्चा. साइबर सिक्योरिटी में कैसे तेरे इश्यूज है अभी तक जो परेशान कर रहे सवाल है उसमें? हाँ, साइबर सिक्योरिटी में देखो इश्यूज होते हैं, जैसे हम MSME की बात करते हैं, स्मॉल मीडियम एंटरप्राइजेज. अब उनके पास इतने अच्छे सोर्स तो होते नहीं कि वो जो बड़ी जो कंपनियां होती हैं वो तो अच्छे बहुत ऊंचे लेवल की साइबर सिक्योरिटी फायरवॉल और ये सब लगा लेते हैं. इन लोगों को हमें चाहिए साइबर सिक्योरिटी का एक ऐसा सिस्टम बना के दें जो इकोनॉमिकल हो बट एट द सेम टाइम उनको प्रोटेक्ट कर सके. ऐसे हमारे यूथ हैं, हमारे ओल्ड एज के लोग हैं, हमारी महिलाएं हैं, बहनें हैं, उन लोगों को भी कई दफ़े ऐसे लिंक आ जाते हैं, ऐसे फ्रॉड और उससे क्या होता है कि कोई उसको क्लिक कर देते हैं तो उसका मिसयूज हो जाता है. डिजिटल स्किल्स में और अभी अपडेट करने का कितने अंश है? और हाँ, काफ़ी पॉसिबिलिटी है. देखो डिजिटल स्किल में तो जैसे जैसे डिजिटल बढ़ता जाएगा, टेक्नोलॉजी नई आती जाएंगी, तो वैसे नई चीज़ें आती जाएंगी, तो हम लोगों को अपने आप को हमेशा रीस्किल और अपस्किल करते रहना पड़ेगा. तो जैसे जैसे नया चीज़ आती है हमको अपस्किल करेंगे. कौन से देश में वो स्किल अवेलेबल है या हमारे पास अच्छी स्किल है तो कौन सा देश उसको लेना चाहेगा, उन मुद्दों पर भी
థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద డిజిటల్ ఎకానమీ అభివృద్ధి చెందడం వల్ల సదుపాయాలు మెరుగవుతుంది, సేవల్లో కూడా సమయం ఆదా అవడమే కాకుండా అంతరాయం లేని సేవలు అందడము ఒక భాగం అయితే, ఈ డిజిటల్ సేవలు అందరికీ అందే విధంగా మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు ఆ మౌలిక సదుపాయాలు పెరుగుతున్న క్రమంలో వచ్చే ఇబ్బందులు, అవకతవకలు కావచ్చు, లోపాలు కావచ్చు, మోసాలు కావచ్చు, అవి కూడా తెరపైకి వస్తున్నాయి. వాటిని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అదుపు చేయాలనే విషయం కూడా పనిచేస్తున్నాము. అన్ని అంశాలు, ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరొక వైపు ఇలాంటి అవకతవకలు, మోసాలు, చీటింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, మరికొంతవరకు ఇంకా ఎక్కువ మందికి ఈ సేవలు ఎట్లా అందించాలి అనే అంశంపై ఆలోచిస్తున్నాము. దేశం 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమీ చేరుకునేటప్పటికీ అందులో 20% 1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ ఉండే దిశగా దేశం ముందుకు సాగుతుందని కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. రానున్న ఎన్నికల్లో గోషామల్లో గులాబీ జెండా ఎగురుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రామ్కోటిలోని రూబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ గన్ ఫౌండరీ డివిజన్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. గోషామల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పారు. ఇక నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. చూస్తే ఈ వాటర్ బాటిల్ కూడా అదే బ్రాండ్తో చేసినటువంటి, కాబట్టి మీ అందరి పక్షాన నేను సంతోష్ మమతకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే పార్టీ మీద ఉన్నటువంటి కమిట్మెంట్, నాయకత్వం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదైనా కానీ పర్సనల్గా ఇనిషియేట్ చేయాలనేటువంటి సంకల్పం కూడా చాలా తక్కువ మంది నాయకత్వంలో ఉంటుంది. కాబట్టి నేను మొదటగా సంతోష్, మరి అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఆ ఇద్దరు దంపతులు కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇవ్వబోతున్న మీ అందరికీ మన నియోజకవర్గంలో ఎమాయమైనటువంటి నాయకులు ఉన్నారు, ప్రజాసేవ చేసే నాయకులు ఉన్నారు, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి నాయకులు ఉన్నారు. కానీ మన కార్యకర్తలు, మన నాయకులు కూడా. తెలంగాణ మాస్టర్స్ స్టేట్ సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. చిక్కడపల్లిలోని ఇండియా పోస్ట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 5 రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెటిక్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో 30+ నుంచి 80+ ఏజ్ గ్రూప్ వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ, మహిళల విభాగంలో 10 కేటగిరీల్లోనూ పోటీలు ఉంటాయని తెలంగాణ మాస్టర్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. 30+ తర్వాత కూడా క్రీడల్లో రాణించే పలువురు అథ్లెటిక్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది మొట్టమొదటిసారిగా మేమే ప్రారంభించామండి. వీఆర్ ఆల్ స్పోర్ట్స్ లవర్స్. ఇందులో ప్రొఫెషనల్స్ అట్లా ఏం లేదు, స్పోర్ట్స్ నుంచి లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ పీపుల్ అండ్ దేర్ ఆర్ సో మెనీ few other sports people in this, not only weight lifters. ఇందులో అథ్లెట్స్ ఉన్నారు, ఫుట్బాలర్స్ ఉన్నారు, హాకీ వాళ్ళు ఉన్నారు. బట్ వై వీ హ్యావ్ చోజన్ వెయిట్ లిఫ్టింగ్ యాజ్ మాస్టర్స్ ఇది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ పవర్ఫుల్ sport, and this is a combination of strength as well as health, and this is a very powerful event, and this can be carried out by people who are above 35 years also, and enta vayasu paibadina kuda you can actually do this. This is a combination of 2 events, that is snatch and clean and jerk. Ee rendu kuda it involves lot of strength. మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ అసోసియేషన్ని ఫామ్ చేసిన వాళ్ళందరూ మంచి ఎంతోసియాస్ట్. దే డోంట్ హ్యావ్ ఎనీ మోటో అనమాట, అంటే అదర్ దాన్ బిల్డింగ్ ది స్పోర్ట్.
అందరూ సొంతంగా వాళ్ళ వాళ్ళ జోబుల నుంచి వేసుకొని అసోసియేషన్ ఫామ్ చేసి ఈ స్పోర్ట్ని ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ మమ్మల్ని ఒకసారి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన పర్మిషన్, ఆయన యొక్క సహకారం కూడా ఇప్పిస్తానని చెప్పి మాకు ఒక అభయం ఇచ్చారు కాబట్టి ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నాము. వరంగల్లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చు అబద్ధాల మార్చు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని, తెలంగాణలో నిరుద్యోగుల మార్చు చేసే అర్హత లేదని అన్నారు. నిరుద్యోగ మార్చు చేస్తే ఢిల్లీలో చేయాలని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటి గురించి బీజేపీ మోదీని నిలదీయాలని సూచించారు. పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇక ఆ మార్చులో నిరుద్యోగులు లేరు, అడ్డం మీద కూలీలే ఉన్నారని కూడా ఆరోపించారు. నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన వసతులతో పరీక్షలకు సిద్ధమవుతున్నారని, రోడ్ల మీదకు ఎవరూ నిరుద్యోగులు లేరని అన్నారు. 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. వివిధ దశల్లో మిగతా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయాలనుకుంటే, అంబేద్కర్ గారి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన మీకు నమ్మకం ఉంటే ఈరోజు అంబేద్కర్ సాక్షిగా రండి, చర్చకు సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చేత కాదు. ఈరోజు మతాల పేరిట, కులాల పేరిట ఈరోజు చిచ్చులు పెట్టి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే అది ముమ్మాటికి జరగని పని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మరి బీజేపీ నాయకులు ఇది కుటుంబ పాలన అంటారు. ఈరోజు కుటుంబ పాలన దేశవ్యాప్తంగా ఎక్కడ జరుగుతుందండి? ఈరోజు యడ్యూరప్ప బీజేపీ నాయకుడు, వారి కొడుకు రాఘవేంద్ర, రాజ్నాథ్ సింగ్, పంకజ్ సింగ్, ఈ తీరుగా అనేక రాష్ట్రాల్లో మీ కుటుంబ పాలన జరుగుతుంది. బీజేపీ కళ్ళు తెరిస్తే కొట్టుకుపోతావు కేసీఆర్ అని మళ్ళీ ఈటెల రాజేందర్ అన్నారు. మండలంలోని చెల్పూరు సర్పంచ్ నేరెళ్ల మహేంద్రపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న ఈటెల సీఎం కేసీఆర్పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వారికి కాకుండా కొనుక్కున్న వారికే కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే దౌర్భాగ్య పరిస్థితులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కళ్ళు తెరిస్తే కొట్టుకుపోతామని కేసీఆర్ను హెచ్చరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ మంజూరు కాని 3,500 మందికి ఈ పథకాన్ని తక్షణమే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వీటిలా లబ్ధిదారులందరికీ 2వ విడత నిధులు విడుదల చేయాలన్నారు. నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ను ఏమానాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్లు వేసిన వారిని, అసభ్య పదజాలంతో దూషించిన వారిని అందలమెక్కిస్తున్నాడంటూ విమర్శించారు. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు బీఆర్ఎస్లో ఎందరున్నారని ప్రశ్నించారు. మేమేమి ఉంటాం ఇక్కడ. నాకు తెలుసు ఎంతమంది ఇలాంటి బ్రోకర్గిరి చేసిన వాళ్ళు, ఎంతమంది ఇలాంటి చెంచాగిరి చేసిన వాళ్ళు జైలుకు పోయినో, ఉద్యోగాలు కోల్పోయినో మాకు తెలుసు. మా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి మళ్ళా నన్ను కాపాడమని కోరిన వాళ్ళు చాలామంది చూసిన, కానీ మీ బతికేందుకు కూడా చూస్తా, అది సంవత్సర కాలం లోపే చూస్తా అని గుర్తుపెట్టుకో. నేను చెప్పినా ఏమనుకుంటున్నావు? ఇది 140 కోట్ల జనాభా కలిగిన దేశం బిడ్డ. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిడ్డ. ఈ దేశంలో 29 రాష్ట్రాలున్నాయి బిడ్డ. 29 రాష్ట్రాలు నీదొక రాష్ట్రం బిడ్డ. 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కొనసాగుతున్నది భారతీయ జనతా పార్టీ విషయం మర్చిపోకు. ఇవాళ మేము నిషేధించబడ్డ పార్టీ అన్నది, సాడుకుండే పార్టీ అన్నది, పారిపోయే పార్టీ అన్నది. కళ్ళు తెరిస్తే మాడి మషైపోతావు నా కొడుక. ఏమనుకుంటున్నాను నాన్న? ఊత్త కొట్టుకోబోతున్న కేసీఆర్ అని చెప్పిన నేను. ఊత్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పవిత్ర రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటామని చిగురింత పారిజాతం నరసింహారెడ్డి అన్నారు. ఇక ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిగురింత పర్యత నరసింహారెడ్డి తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్ సిపిఎన్ఆర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ధనవంతులు తమ ధనంలోని కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారని చిగురింత పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. ఈ విధానాన్ని అన్ని వర్గాలు ప్రజలు అమలు చేస్తే పేదరికం పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి, మనోహర్, ఎర్ర జైహింద్, నాయకులు శశివర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అఫజల్, జంగయ్య, బారీ, మసూద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎన్ఆర్ मेट्रो सिटी, ग्रीन सिटी, बिलाल कॉलोनी, सॉफ्ट लोन के लिए
यहाँ पर एक विस्तार पार्टी करने के बुलाए है। इसके वास्ते सब लोग अपना बालापुर गांव से सब लोग इधर आके भी छोड़ दिया। तेरी में बात कर सकते हैं। ये रोजू బాలాపూర్ పక్కనే ఉన్న సిపిఎన్ఆర్ మెట్రో సిటీ బిలాల్ కాలనీ డ్రీమ్ సిటీ ఈ కాలనీలందరూ కూడా प्रभाकर अन्ना मनोहर अन्ना और तो पूरे जितने भी यहाँ से लीडर्स है वो हमारे चाहे कहने पर आकर हमारे इफ्तार पार्टी में शिरकत करें। हमको बहुत खुशी हुई। हमारे को नहीं, पूरे हमारे 5-6 कॉलोनी वाले बहुत खुशी महसूस कर रहे हैं। आइंदा हमारे को गो से भी 5 का यही कॉलोनी बोल के नहीं, हमारे 5 कॉलोनी के अंदर कौन सा भी काम है तो नरसिम्हा रेड्डी साहब अपने ज़ाती पैसों से काम कराते, वही हमारी खुशी है। हम हर टाइम उनको वही चाहते हैं। यही नहीं, परसों भी हमको जेसीबी होना तो 70,000 रुपये खर्च करके जेसीबी उनके ज़ाती पैसे लगा जेसीबी पर काम करा लिए हम लोग। ये काम के लिए हम उनको चाहते हैं। हम हर टाइम उनके साथ रहेंगे। బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో అంతం చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ విచారణకు సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కోర్టుల్లో కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్ ఆరోపించారు. ఒక అసంఘిక ఒక పార్టీ చుట్టుకుంది. బీజేపీ అనే ఒక కుట్రపూరితమైన పార్టీ, మోడీ అనే ఒక నియంత భారతదేశానికి ఆదర్శంగా, భారతదేశానికి ఒక హోప్గా ఉన్న కేజ్రీవాల్ని ఏదో చేయాలి, ఈ కుట్రలో భాగం చేయాలి అని లేనిపోని కేసులు పెట్టడము, లేనిపోని విధంగా హింసించడం చేస్తున్నారు. దీన్ని మేము నిరసన తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ విభాగం నుంచి స్టాచ్యూ దగ్గర నిరసన ప్రదర్శిస్తున్నాము. ఈరోజు ఈడీ సిబిఐ సమన్లు ఇవ్వడం, ఆయన హాజరు కావడం కూడా జరిగింది. మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, ఇంతవరకు ఎంతోమందిని అరెస్ట్ చేశారు, జైళ్ళలో కూడా పెట్టారు, ఇంకెంతమంది మీద రకరకాల పద్ధతుల్లో వారెంట్లు ఇస్తున్నారు. వీరు చెప్పే స్కామ్ ఏదైతే ఉందో స్కామ్లో ₹1 కూడా దొరికిందా అని ప్రశ్నిస్తున్నాం. స్కాముల్లో అన్నారు కానీ, కుంభకోణాలు అన్నారు కానీ ₹1 కూడా వీరెవ్వరి దగ్గర దొరకలేదు. ఇళ్ళు సోదాలు చేశారు, వాళ్ళ స్కూళ్ళు సోదాలు చేశారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళి సోదాలు చేశారు, బ్యాంకులు లాకర్లు చెక్ చేశారు, వాళ్ళ స్నేహితులకు వెళ్ళి సోదాలు చేశారు. కానీ ఎవరి దగ్గర కూడా ఇంతవరకు ₹1 కూడా దొరకలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలని చూస్తుందని ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు భూకే శోభనబాబు తెలిపారు. గుజరాత్ ఎలక్షన్ల సమయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపారన్నారు. కేవలం నరేంద్ర మోదీ ఆదాని కోసమే ప్రజా వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు పత్రికా సమావేశానికి ప్రెస్ మీట్కి అటెండ్ అయిన పత్రికా సోదరులకు నమస్కారాలు. నాతో పాటు తెలంగాణ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ మాజిద్ అబ్దుల్ గారు అండ్ హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ మాజిద్ గారు అండ్ స్టూడెంట్ వింగ్ కన్వీనర్ పరీక్షణ్ గారు అండ్ కొడంగల్ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యారు. ఈరోజు మీడియా ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం, భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. త్వరలోనే 2000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతుందని మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ₹500 నోట్లు ఇస్తే తమ వద్ద ఉన్న కొత్త 2000 నోట్లు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. అదనంగా 20% కమిషన్ ఇస్తామని కూడా ఆశ చూపిస్తున్నారు. నమ్మి డబ్బు చేతికిస్తే అటు నుంచి అటే పరారవుతారు. అయితే సమాచారంతో ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ₹9 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం సన్ సిటీలోని హిమగిరి కాలనీకి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పలోని భరత్ నగర్కు చెందిన బింగి వాసు, ఎల్బీ నగర్కు చెందిన సింగంశెట్టి రాములతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజుల కిందట సంతోష్ నగర్ రక్షపురం కాలనీకి చెందిన వ్యాపారి ఎదులకంటి ప్రభాకర్ గౌడ్కు మహబూబ్తో పరిచయం ఏర్పడింది. తాను హోటల్ బిజినెస్ చేస్తానని మెహబూబ్ అతడితో చెప్పుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం 2000 నోట్లను తొందరలోనే రద్దు చేస్తుందని, తమ వద్ద పెద్ద మొత్తంలో ఆ నోట్లు ఉన్నాయని, వారిని 500తో ఎక్స్చేంజ్ చేస్తే 20% కమిషన్ ఇస్తామని ప్రభాకర్ను నమ్మించాడు. మెహబూబ్ చెప్పిన విధంగానే ప్రభాకర్ ₹500 నోట్లను కలెక్ట్ చేసుకున్నాడు.
20% కమిషన్ వస్తుందనే ఆశతో ఫ్రెండ్స్ బంధువుల వద్ద కూడా 500 నోట్లు, 1,90,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాడు. మెహబూబ్ గ్యాంగ్ చెప్పినటువంటి విధంగానే ప్రభాకర్ డబ్బు తీసుకుని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు వచ్చాడు. డబ్బును వారికి అందించాడు. ఇక దీని గురించి సమాచారం అందుకున్న ఎస్వటి పోలీసులు అక్కడికి చేరుకుని మెహబూబ్తో పాటు అతడి గ్యాంగ్కు చెందినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 1,90,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు వారు. నిందితులు రిమాండ్కు తరలించినట్లు సిపి చౌహాన్ వెల్లడించారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆయన్ను సిబిఐ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం సిబిఐ న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లారు. భాస్కర్ రెడ్డిని సిబిఐ జడ్జి ఎదుట హాజరుపరిచారు. వైద్య పరీక్షల వేదికను జడ్జికి సమర్పించారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించినట్లు సిపిఐ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో వైఎస్ భాస్కర్ రెడ్డిని చంచలగూడ జైలుకు తరలించారు. దీనిపై భాస్కర్ రెడ్డి న్యాయవాది మీడియాతో మాట్లాడారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని, దాంతో ఆయన్ను జాగ్రత్తగా చూడాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి చెప్పారని వెల్లడించారు.